తమ్ముడు నీ పేరు? యశ్వంత్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th C. ఓకే. ఎలా ఉంది భోజనం చేస్తున్నావు కదా, ఎట్లా ఉంది? సన్న బియ్యంతో భోజనం పెడతాం అన్నారు కదా, ఏమనిపిస్తుంది భోజనం? బాగుందన్న, సన్నంగా ఉంది, గుట్టు చిక్కి ఎత్తున్నారు, బాగానే ఉందండి. ఏంటి మెనూ ఏంటి ఈరోజు? బంగాళదుంపని రైస్, ఎక్కని చిక్కి. ఏంది రాజమండ్రి మీది? బాగుంటుందా భోజనం? బాగుంటుందండి. టేస్ట్ ఉంటుందా? టేస్ట్ ఉంటుందండి. ఇంతకుముందు ఎట్లా ఉండేది భోజనం? ఇంతకుముందు అసలు లాగా ఉండేది, తినాలి అనిపించేది కూడా కాదు. అది బాగా క్యారేజీలు, అందరూ క్యారేజీలు తెచ్చుకునేవారు. ఇప్పుడు అదే కొన్ని మందే తెచ్చుకుంటున్నారు, చాలా మంది ఇక్కడే తింటున్నారండి. అంటే ఇంతకుముందు భోజనం బాగోలేకపోవడం వల్ల ఇంటికి క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు. అవునండి. అప్పుడు కొంచెం లావుగా, కర్రీస్ కూడా అంత బాగుండే కాదండి, ఊరికి కాదు. గుట్లేమో అంత బాగుండే కాదు, అందరు పాడేసేవారు, తీసుకుంటారు లేదని పాడేసేవారు, అంతే అండి. టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. మరి ఏం చెప్తావు? లోకేష్ గారు మీకోసం సన్న బియ్యం పెడుతున్నారు కదా, మీరు భోజనం చేయాలని చెప్పి. థ్యాంక్స్ అన్న. ఎప్పుడు ఇలాగే ఎట్టాలని కోరుకుంటున్నాం. మరి తల్లికి వందనం వేస్తా అని చెప్పారు, వేసారా డబ్బులు? వేసారన్న. బుక్స్ ఇచ్చారా మీకు? ఇచ్చారన్న. బ్యాగ్, షూస్ ఇవన్నీ ఇచ్చారు. అన్ని ఎలా ఉన్నాయి? బ్యాగ్, బుక్స్, షూస్ క్వాలిటీ ఉన్నాయా? బాగా. ఇంతకు ముందు ఇచ్చిన యూనిఫామ్ బాగుందా, ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ ఇప్పుడే బాగుందన్న. ఇంత ముందు ఇచ్చే యూనిఫామ్ బాగాలేదండి, కలర్ కూడా. ఇప్పుడు గ్రీన్, అది బాగుంది కలర్. జోష్న ప్రియ. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th C. భోజనం చేస్తున్నాగా, ఎట్లా ఉంది భోజనం? బాగానే ఉంది. నిజమేనా? నిజంగా చెప్పు, మీ సార్లు ఉన్నారని ఏదో అబద్ధం చెప్పు మాకు. నిజంగా నీకు ఏమనిపిస్తే అదే చెప్పు. నిజంగా బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే ఇంతకు ముందు పెట్టే భోజనానికి ఇప్పుడు పెట్టే భోజనానికి తేడా తెలుస్తుందా? తెలుస్తుంది. ఏంటి తేడా? ఏంటి? కర్రీస్ ఇది వరకు పుల్లగా ఉండే, ఇప్పుడు బాగానే ఉంటున్నాయి. బియ్యం కూడా సన్న బియ్యంతో పెడుతున్నారంటగా మీకు? పెడుతున్నారు. టేస్ట్ ఉంటుందా? ఉంటుంది. ఇంతకు ముందు బియ్యం ఎట్లా ఉండే అన్నం? లావ్ బియ్యం. ఇదంతా ఎవరి వల్ల పెడుతున్నారో తెలుసా మీకు? తెలీదు. లోకేష్ గారు తెలుసా? నారా లోకేష్ గారు. ఆయనే మీకు పిల్లలంతా కడుపు నిండా భోజనం చేయాలి, ఇంటి దగ్గర క్యారేజీలు తీసుకురాకూడదని చెప్పి మీకు ఈ భోజనం ఏర్పాట్లు చేశారు. ఏం చెప్తా మరి లోకేష్ గారికి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్తావా? తల్లికి వందనం కూడా వచ్చిందా మీకు? వచ్చింది. ఎంతమందికి వచ్చింది మీ ఇంట్లో? నాకు, మా అన్నయ్యకి. మీ అన్నయ్య ఏం చదువుతున్నాడు? 7th C. చదువుతున్నాడు. మరి ఇంతకు ముందు ఇద్దరికి వచ్చేదా? వచ్చేది. జగన్ ఉండేటప్పుడు నాకు ఒక్కదానికే వచ్చేది. మరి ఇప్పుడు ఇద్దరికి చేస్తున్నారు కదా, మరి ఏం బాగుంది? జగన్ అన్న అమ్మఒడి బాగుందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం బాగుందా? జగన్ అన్న. బుక్స్ ఇచ్చారా మీ స్కూల్లో? ఇచ్చారు. ఏమి ఇచ్చారు బుక్స్? డబల్ రూల్, సింగిల్ రూల్, వైట్. డబల్ రూల్ 4, బ్యాడ్ రూల్ 1, వైట్ బుక్స్ 3. ఫ్రీగానే ఇచ్చారా? క్వాలిటీ ఉన్నాయా బుక్స్? బాగున్నాయా? బ్యాగ్ ఇచ్చారా? ఇచ్చారు. మరి ఇంతకు ముందు ఇచ్చిన బ్యాగ్స్ బాగున్నాయి, ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్స్ బాగున్నాయి? ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్స్ బాగున్నాయి. యూనిఫామ్ ఎట్లా ఉంది మరి? యూనిఫామ్ ఇవ్వలా.